రైట్, చూడండి ఒక్కసారి చెప్తాను. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇచ్చాడు అనుకోండి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటానే అనుకోండి 1/z చేయాలా. ఓకేనా? రైట్, ద కాంప్లెక్స్ నంబర్ ఇది ఇచ్చాడు. కాంప్లెక్స్ నంబర్ z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy. ఓకే, ఎక్స్ ప్లేస్లో 3 రియల్ నంబర్ అంటాం. దీనికి ఏమంటామండి? దీనికి రియల్ నంబర్ అంటాము. రియల్ నంబర్ ఇది. ఓకేనా? ఇది ఇమాజినరీ నంబర్. ఇమాజినరీ నంబర్ అంటాము. ఓకేనా? ఈ రెండు కలిపితేనే కాంప్లెక్స్ నంబర్ అయ్యేది. ఓకేనా? రైట్, 1/z అంటే 1/3 + 4i. దీనికి రేషనలైజ్ చేయాలా, ప్లస్ ఉంటే మైనస్తో చేయాలా. -1 ఇంటూ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఇంటూ దిస్ వన్, 3 + 4i ఇంటూ 3 - a - b ఇంటూ a + b, దట్ ఈజ్ ఈక్వల్ టు a² - b². a అంటే 3 అవుతుంది, 4i అవుతుంది, రెండు చేయాలా. 4² ఇంటూ a². ఇది చూడండి ఫార్ములా, ab² అంటే a² ఇంటూ b² అవుతుంది. అందువల్ల ఇక్కడ 4² ఇంటూ i². i² అంటే ఏంది ఇక్కడ? -1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 9 + 16 25 అవుతుంది. ఓకే, దానికి డివైడ్ చేసేయాలి. అది ఆన్సర్. క్లియరా? అర్థమైందా అందరికీ?